नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। నమస్కారం, నేను శివాజీరావు తలాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. సో ముందుగా ఈ వీడియో ఏల్నాటి శని వర్సెస్ అష్టమ శని. సో ఏది ఎక్కువ టెన్షన్ ఉంటుంది, ఎందులో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి పరిహారాలు అన్న విషయం తెలుసుకుందాం. ముందుగా ఏల్నాటి శని అంటే ఏంటంటే మన జన్మరాశికి ముందు రాశి అంటే 12వ రాశిలోను మన జన్మరాశిలోను తర్వాత మన జన్మరాశి తర్వాత రాశిలోను శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. అంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల చొప్పున 7.5 సంవత్సరాలు ఏల్నాటి శని ఉంటుంది. అంటే సపోజ్ మీది మిథున రాశి అనుకోండి, మిథున రాశికి ముందు వృషభ రాశిలో శని ప్రవేశించినప్పుడు ఏల్నాటి శని స్టార్ట్ అవుతుంది. వృషభ రాశిలో 2.5 సంవత్సరాలు, జన్మరాశి అయిన మిథున రాశిలో 2.5 సంవత్సరాలు, తర్వాత కర్కాటక రాశిలో 2వ రాశి అయిన కర్కాటక రాశిలో 2.5 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాల కాలం ఏల్నాటి శని మిథున రాశి వారికి అవుతుంది. అయితే అష్టమ శని అంటే ఏంటంటే మన జన్మరాశి నుంచి అష్టమ రాశిలో శని సంచరించేదాన్ని అష్టమ శని అంటాం. హిందీలో శనికి దయ్య అంటాం, దీన్ని హిందీలో దయ్య అంటారు. సో ఏల్నాటి శని సాడే సాతి అని కూడా అంటారు. సో వీటిల్లో మనందరికీ మామూలుగా అనుభవంలో ఉంటుంది, ఏల్నాటి శని వచ్చినప్పుడు ఎంతో కొంత కష్టాలు తప్పవు, తర్వాత అష్టమ శని వచ్చినప్పుడు కూడా ఎంతో కొంత కష్టాలు తప్పవు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఏల్నాటి శని 7.5 సంవత్సరాల కాలం ఎప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉండదు. సో ఏల్నాటి శనిలో బేసిక్గా మొదటి 3 నెలల 10 రోజుల కాలం చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అంటే శని ముఖం మీద సంచరిస్తూ ఉంటాడు. అంటే మన బాడీ ముఖం నుంచి పాదాల వరకు శని సంచారం 7.5 సంవత్సరాల కాలం జరుగుతుంది. సో ఈ ముఖమందు సంచరించేటప్పుడు హాని జరుగుతుంది, పీడ వస్తుంది, వృధా ప్రయాణాలు జరుగుతాయి. తర్వాత నెక్స్ట్ 1 సంవత్సరం 1 మాసం కాలం దక్షిణ భుజం అంటే ఇక్కడ ఎడమ భుజం మీద సంచరిస్తూ ఉంటాడు. దీంట్లో చాలా కార్యాల్లో మనకి సక్సెస్ లభిస్తుంది, చాలా లాభాలు వస్తాయి, కొంతవరకు టెన్షన్ తగ్గుతుంది. తర్వాత నెక్స్ట్ 1 ఇయర్ 1 సంవత్సరం 8 నెలల పాటు పాదముల్లో సంచరిస్తాడు. దీనివల్ల అశాంతి ఉంటుంది, బెంగం ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి. తర్వాత 1 సంవత్సరం 4 నెలల కాలం హృదయ స్థానంలో సంచరిస్తాడు. సో ఈ 1 సంవత్సరం 4 మాసాల పాటు విశేషమైన ధనప్రాప్తి, విశేషమైన గౌరవం, ఉన్నత స్థితి, సంఘంలో లాభం, సక్సెస్ అన్నీ చూస్తాం. తర్వాత 1 సంవత్సరం 1 నెల వామభుజం మీద ఉంటుంది. వామభుజం అంటే ఎడమ భుజం. సో దీనికి వచ్చినప్పుడు అనారోగ్యం, తర్వాత గొప్ప దుఃఖం ఉంటుంది, తర్వాత మనసు అస్థిమితంగా ఉంటుంది. తర్వాత 10 నెలల పాటు శిరోభాగంలో సంచరిస్తాడు. దీనివల్ల విశేషమైన సంతోషం ఉంటుంది, శుభం జరుగుతుంది, లాభాలు వస్తాయి, తర్వాత ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. తర్వాత 6 నెలల కాలం కళ్ళల్లో సంచరిస్తాడు. సో ఇక్కడ చాలా గౌరవం పెరుగుతుంది, సంఘంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి, చాలా సంతోషంగా ఉంటాం. ఇక చివరి 6 నెలలు గుహ్య ప్రదేశంలో సంచరిస్తాడు. దీనివల్ల గొప్ప దుఃఖం ఉంటుంది, తర్వాత అగౌరవం, తర్వాత మర్యాద మన్ననలు కోల్పోవటం జరుగుతుంది. సో మనం చూస్తే యాక్చువల్గా ఇక్కడ ఏల్నాటి శని కాలంలో 7.5 సంవత్సరాలు ఒకేలాగా మనకి విపరీతమైన టెన్షన్ ఉండటం కానీ ఇది జరగదు యాక్చువల్గా. అయితే అష్టమ శని అంటే మన రాశి నుంచి అష్టమ రాశిలో సంచరించేటప్పుడు, సపోజ్ ప్రస్తుతానికి కర్కాటక రాశి వారికి అష్టమ శని జరుగుతుంది అంటే కర్కాటక రాశి రీత్యా అష్టమంలో అంటే కుంభరాశిలో శని ఉన్నాడు. అయితే ఈ అష్టమ శని కాలం ఏల్నాటి శని కన్నా చాలా తీవ్రమైన ఫలితాలను ఇచ్చేది ఉంటుంది.
సో ఎందువల్లంటే అష్టమ శని అష్టమంలో ఉన్నప్పుడు ఒక దృష్టి రెండవ స్థానం మీద ఉంటుంది, మన రాశి నుంచి రెండవ స్థానం మీద. సో మనకు మాటల మీద కంట్రోల్ ఉండదు, మనం మాట్లాడిన దాన్ని ఇతరులు వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు, మనం మామూలుగా మాట్లాడినా కానీ వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. తర్వాత మనం ఎక్కువ మాట్లాడాలి అంటే ఇక్కడ ఈ మాటల్లో మన రహస్యాలు అవతల వారికి చెప్పటం, తర్వాత కొద్దిగా కటువుగా మాట్లాడటం వల్ల అందరితోనూ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంట్లో కానీ బయట కానీ. తర్వాత రెండవ స్థానం వచ్చేసి ధనస్థానం కూడా అవటం వల్ల అనవసరంగా అవతల వారికి అప్పులు ఇవ్వటం కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ తేడాగా చేయటం కానీ, తేడాగా అంటే అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేయటం. అష్టమంలోకి వచ్చేసరికి ఒక అతి ఏమంటారు అంటే మనకి ఒక గ్రీడీనెస్ పెరుగుతుంది. గ్రీడీనెస్ పెరిగేసరికి అత్యాశకు పోతాం. యాక్చువల్గా అత్యాశకు పోయి బాగా లాభాలు వస్తాయన్నట్టుగా షేర్స్లో ఇన్వెస్ట్ చేయటం కానీ, లేకపోతే ఎవరైనా చెప్తే లాటరీలు ఆడటం కానీ, జూదం కానీ వీటికి అలవాటు పడే అవకాశం ఉంటుంది రెండవ స్థానం మీద దృష్టి ఏర్పడటం వల్ల. దీనివల్ల ధన నష్టం, తర్వాత ఆకస్మికంగా తల్లకిందులు అయ్యే అవకాశం ఉంటుంది, ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ. తర్వాత ఇంకొక దృష్టి పంచమ స్థానం మీద ఉంటుంది. పంచమం వచ్చేసరికి మన ఆలోచనల స్థానం, సంతాన స్థానం, తర్వాత క్రియేటివిటీ, ఇంకా డెసిషన్ మేకింగ్. ఇవి దీని మీద శని దృష్టి ఏర్పడటం వల్ల మన ఆలోచన శక్తిని కోల్పోతాం. నిర్ణయాలు ఇతరులతో ఆలోచించకుండా, అంటే అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటాము, లేదా విపరీతమైన ప్రెషర్లో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో పనులన్నీ, వ్యవహారాలన్నీ తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత సంతానం గురించి బెంగ ఉంటుంది. తర్వాత మన సీక్రెట్స్ అవతల వారికి మనకున్న ప్రెషర్ వల్ల మన ఫ్యామిలీ సీక్రెట్స్ కానీ, లేకపోతే మనకున్న ప్రాబ్లమ్స్ కానీ అవతల వారితో అతిగా చెప్పటం, అదే పనిగా చెప్తున్నట్టు బాధలు అంటారు. సో ఇట్లా అష్టమ శని వచ్చినప్పుడు జరుగుతుంది అనమాట. సో దీనివల్ల అవతల వారు అడ్వాంటేజ్ తీసుకుని మనకి హాని కలిగించే ప్రమాదం ఉంది. తర్వాత ఒక దృష్టి 10వ స్థానం మీద ఏర్పడుతుంది. 10వ స్థానం అనేసరికి వృత్తి స్థానం. వృత్తి వ్యాపారాల్లో ప్రాబ్లం ఉంటుంది. సడన్గా జాబ్ చేయటం కానీ, జాబ్లో సస్పెన్షన్కి గురవటం కానీ, వృత్తి ఉద్యోగాల రీత్యా ఆకస్మికంగా అత్యాశకు పోయి బాగా ఎక్కువ జీతం వస్తుందని వేరే కంపెనీలో జాయిన్ అయితే అక్కడ స్ట్రెస్ రావటం వల్ల మరి ప్రాబ్లం రావటం కానీ, లేకపోతే ఉద్యోగం పోవటం కానీ ఇట్లా జరుగుతుంది అష్టమ శనిలో. సో రెండిటికి తేడా ఇదనమాట. అంటే ఏదైనా కానీ ఏలినాటి శనిలో కానీ అష్టమ శనిలో కానీ, అయితే అష్టమ శనిలో ఇంకా ఎక్కువగా శనికి శాంతి చేసుకోవటం, అంటే శని ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించటం, తర్వాత ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠనం చేయటం డైలీ, తర్వాత కాకులకి ఆహారం పెట్టడం, తర్వాత నువ్వుల లడ్డూలు శనివారం నాడు పంచిపెట్టడం. సో శనివారం నాడు గుడిలో తైలాభిషేకం చేయటం, తర్వాత ఆంజనేయ స్వామి గుడిలో సింధూరం, తర్వాత చెమేలి ఆయిల్ ఇవ్వటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఈ ప్రభావాన్ని తగ్గించుకోవటానికి మనం, అంటే శని ప్రభావం తగ్గుతుంది ఈ రెమెడీస్ చేయటం వల్ల. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.